అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా అసలు మోషన్ ఫ్రీగా ఎందుకు కాదు, అంటే మలబద్ధక సమస్య ఎందుకు వస్తుంటుంది, దీనికి కారణాలేంటి, ఆ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఈ యొక్క సమస్య నుంచి బయటపడేందుకు ఎలాంటి మనం ఆహార ఔషధాలు, క్షేమదాయకమైనటువంటి ఔషధాలు వాడుకోవాలి, ఆయుర్వేద ఔషధాలు వాడుకోవాలి మొదలగు వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని మోషన్ ఫ్రీగా అయ్యేందుకు, కాన్స్టిపేషన్ సమస్య తగ్గేందుకు మనం తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ఫార్ములా అంటే ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే 100 గ్రాములు వాము చూర్ణం తీసుకోవాలి. వామును వేయించేసేసి చూర్ణం చేసి పెట్టుకొని ఒక 100 గ్రాములు వాము చూర్ణం తీసుకోవాలి. అట్లే 100 గ్రాములు పటిక బెల్లం పొడి తీసుకోవాలి. ఈ పటిక బెల్లాన్ని నవ్వుబోతు, కలకండ అనేటువంటి మిశ్రి అనేటువంటి పేర్లతో వివిధ ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు అనమాట. 100 గ్రాములు పటిక బెల్లం పొడి తీసుకోవాలి. అట్లే మూడవ పదార్థంగా స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి 100 గ్రాములు అంటే 100 ml 100 ml తీసుకోవాలన్నమాట. అంటే ఈ మూడు పదార్థాలు ఒక్కొక్కటి 100 గ్రాముల చొప్పున సేకరించుకొని రెడీగా పెట్టుకోవాలి. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మొట్టమొదటగా ఒక పాత్రలో అంటే ఒక గిన్నెలో 100 ml లేదా 100 గ్రాముల ఆవు నెయ్యిని తీసుకొని ఆవు నెయ్యిని పొయ్యి మీద పెట్టేసేసి, అంటే ఆ పాత్రను పొయ్యి మీద పెట్టేసి ఆవు నెయ్యి కరిగిపోయిన తర్వాత అందులో మొట్టమొదటగా పటిక బెల్లం పొడి వేసేసి కలిపేసేయాలన్నమాట. సో పటిక బెల్లం పొడి మొదటగా వేసేసి పటిక బెల్లం పొడి బాగా కలిసిపోయిన తర్వాత వాము పొడి వేసేయాలి. ఇంతే. ఈ పదార్థం అంతా బాగా కలిసిపోయిన తర్వాత అంటే వాము పొడి వేసేసి పాత్రను కిందికి దించేసేసి ఆ పదార్థం అంతా బాగా కలిపేసి పెట్టుకోవాలన్నమాట. అప్పటికి పదార్థం అంతా బాగా కలిసిపోతుంది. ఆ పదార్థం బాగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగడుపున ఒక్కసారి, అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి పూటకి 5 గ్రాములు అంటే ఉదయం పూట పరిగడుపున ఒక 5 గ్రాములు అంటే ఒక టీ స్పూను, రాత్రి పడుకునేటప్పుడు కూడా ఒక టీ స్పూను ఆ యొక్క ఔషధాన్ని చప్పరించేసేసి 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్లు సేవిస్తూ ఉండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఉదయం ఒక్కసారి 5 గ్రాములు, రాత్రి ఒక్కసారి 5 గ్రాములు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి. అంటే రోజు 10 గ్రాముల ఔషధాన్ని వాడుకోవాలి. రోజు 10 గ్రాముల ఔషధాన్ని వాడుకొని ఈ 300 గ్రాముల ఔషధం అయిపోయిన తర్వాత అంటే ఒక నెలకు సరిపోతుంది అనమాట. ఈ నెలకు ఔషధం అయిపోయిన తర్వాత మరలా తాజాగా తయారు చేసుకుని మరలా వాడుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ చాలా వరకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. కేవలము ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు, అదేవిధంగా ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళు, అట్లే ఊబకాయం ఉన్నటువంటి వాళ్ళు మినహాయించి మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఔషధాన్ని క్షేమదాయకంగా వాడుకోవచ్చు. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ యొక్క ఫార్ములాలో ముఖ్యంగా వాములో థైమాలు, కార్వకాలు, సాపోనిన్స్ అనేటువంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట. ఈ వాములు అనేటువంటి ఈ థైమాలు, అదేవిధంగా ఈ కార్వకాలు అనేటువంటి రసాయన పదార్థాలు కానివ్వండి, వాములు అనేటువంటి ఈ యొక్క థైమాలు, సాపోనిన్స్ అనేటువంటి పదార్థాలు కానీ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అయ్యేందుకు ఉపయోగపడతాయి. ఎప్పుడైతే ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుందో అప్పుడు శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగిపోతుంది. అంతేకాకుండా ప్రేవులు కూడా సమర్థవంతంగా పనిచేసి జీర్ణ వ్యవస్థను చక్కదిద్దడమే కాకుండా తీసుకున్నటువంటి ఆహారం కూడా చక్కగా జీర్ణమవడమే కాకుండా తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి పోషకాంశాలు కూడా సమర్థవంతంగా దేహానికి అందేందుకు కూడా ఉపయోగపడతాయి అన్నమాట. అట్లే మోషన్ ఫ్రీగా అయ్యేందుకు కూడా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ వాములు ఉన్నటువంటి ఈ థైమాలు, అదేవిధంగా ఈ సాపోనిన్స్ అనేటువంటి యొక్క రసాయన పదార్థాల మరొక గుణం ఏంటంటే కొంతమందిలో మలబద్ధక సమస్య ఉన్నటువంటి వాళ్ళలో ఈ పొట్టలో నొప్పి ఉండడము, అదేవిధంగా నాన్ స్పెసిఫిక్ పెయిన్స్ అంటారు అనమాట. అంటే కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, భుజం నొప్పి, నడుము నొప్పి, తలనొప్పి ఇలాంటివి నాన్ స్పెసిఫిక్ పెయిన్స్ కూడా వస్తుంటాయి అనమాట. ఇలాంటి వాటిల్లో కొన్నిటికి స్పష్టమైనటువంటి కారణం కూడా మనం చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. అంటే మలబద్ధక దోషం వల్ల వస్తూ ఉంటుంది. ఈ నాన్ స్పెసిఫిక్ పెయిన్స్ ఉన్నప్పుడు అంటే కారణం ఏంటంటే ఆ నాన్ స్పెసిఫిక్ పెయిన్స్ ఉండేందుకు కారణము ప్రోస్టాగ్లాండిన్స్ అనేటువంటి పదార్థాలు ఎక్కువగా ఉత్పత్తి కావడం. ఈ యొక్క వాములు అనేటువంటి ఈ థైమాలు, అదేవిధంగా సాపోనిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ప్రోస్టాగ్లాండిన్స్ యొక్క ఉత్పత్తిని తగ్గించడం వల్ల మనకు నొప్పి కూడా తెలియకుండా ఉంటుంది అనమాట. అంతేకాకుండా ప్రోస్టాగ్లాండిన్స్ యొక్క ఉత్పత్తిని తగ్గించడం పాటు వాటి యొక్క పనితీరును కూడా నిర్వీర్యం చేసేస్తాయి. కాబట్టి నొప్పి రాకుండా ఉంటుంది, ఉన్నటువంటి నొప్పి కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి వాములు అనేటువంటి ఈ యొక్క థైమాలు, సాపోనిన్స్ అనేటువంటి రసాయన పదార్థాల వల్ల కలుగుతాయి. అదేవిధంగా ఆవు నెయ్యిలో బ్యూటరిక్ యాసిడ్ అనేటువంటి ఒక పదార్థం ఉంటుంది. ఈ యొక్క బ్యూటరిక్ యాసిడ్ అనేటువంటి పదార్థము ప్రేవుల్లో చలన శక్తిని పెంచుతుంది. ఎప్పుడైతే ప్రేవుల్లో చలనం బాగా
ప్రేవుల్లో కదలికలు బాగా జరుగుతాయో మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఇది కూడా సహకరిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిలో ఉన్నటువంటి ఈ యొక్క నూనె శాతం, అంటే మనకు ఉపయోగపడేటువంటి ఈ యొక్క నూనె శాతం వల్ల కూడా ఈ ప్రేవుల గోడలకు మల పదార్థం అంటుకోకుండా ఇవి మనకి ఉపయోగపడతాయి. వీటికి తోడు మరి పటిక బెల్లం పొడి కూడా కలిపాం కాబట్టి ఈ పటిక బెల్లం చెరుకు నుంచి ఉత్పత్తి అయినటువంటి పదార్థం కాబట్టి బాడీలో ఉన్నటువంటి అధిక వేడిని తగ్గించేందుకు ఇది పరోక్షంగా ఈ యొక్క కాంబినేషన్ వల్ల ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది కూడా ఈ మలబద్ధక సమస్య తగ్గేందుకు పరోక్షంగా వీటికి సహకారిగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.